వెల్కమ్ టు మెగా 9 టీవీ. రోడ్డు మీద కూర్చుని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్ కు రిబ్బన్ కత్తిరించింది. మెడలో పూసలు వేసుకుని తిరిగే అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్ ను కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహిస్తుందా? నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతానని ఎప్పుడైనా ఆలోచిస్తుందా? ఇప్పుడు అదే జరిగింది. అట్లుంటది మరి సోషల్ మీడియా ఎఫెక్ట్. కుంభమేళా న్యాచురల్ బ్యూటీ మోనాలిసా ఓవర్ నైట్ లోనే స్టార్ అయింది. అమ్మడి జాతకమే పూర్తిగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది 16 ఏళ్ల మోనీ బోన్స్లే. అక్కడ పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోటానికి వచ్చిన మోనాలిసా తన అందం, అమాయకత్వంతో అందరినీ అట్రాక్ట్ చేసింది. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే రూపం, తేనె కళ్లతో మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే క్రేజ్ తో బాలీవుడ్ లోనూ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న డైరీస్ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా నటిస్తోంది. ఇందుకోసం ఆమెను ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్ చేసిందని వార్త. ఇప్పుడు మోనాలిసా సెలబ్రిటీ కావటంతో షోరూంల ప్రారంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటోంది. సినిమాల్లో ఛాన్స్ రావటంతో మోనాలిసా రేంజ్, క్రేజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా ఈ న్యాచురల్ బ్యూటీ ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్ళింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్ లో కేరళకు జర్నీ చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్వయంగా మోనాలిసాను ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లగా ఎస్కలేటర్ పై వెళ్లటంలో మోనాలిసా కాస్త ఇబ్బంది పడగా డైరెక్టర్ సాయం చేశారు. కేరళ కోజికోడ్ కు చెందిన జ్యువెలరీ షోరూమ్ ను మోనాలిసా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్ ఒక ఖరీదైన నెక్లెస్ ను కాసేపు ఆమె మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. షాప్ ఓపెనింగ్ ఏమో గానీ మోనాలిసాని చూడడానికి జనం విరగబడ్డారు. ఆమె రాకతో ఈ షోరూమ్ కు ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. ఇదిలా ఉంటే నటి హనీ రోజ్ ను వేధించిన కేసులో అరెస్ట్ అయిన బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూరు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు అతను కేరళలో మరో బంగారు ఆభరణాల షాప్ ని ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇదే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది మోనాలిసా. పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు విమానాల్లో, లగ్జరీ కార్లలో తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేం. టాలెంట్ ఉంటే జనానికి చేరటానికి సోషల్ మీడియా ఇప్పుడు వేదికైంది. అయితే ఆచితూచి వ్యవహరించాలి. రీసెంట్ గా నెంబర్ 1 యూట్యూబర్ రణబీర్ అహ్లాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. కాబట్టి టాలెంట్ ను, కళను, ప్రతిభను మాత్రమే చూపాలంటున్నారు నెటిజన్స్. ఈ విషయంలో అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు.